వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభం. డిమాండ్లు నెరవేర్చాలి, సమ్మె బాటలో ఎంపీ ఈవోలు. సీఎం సభ కోసం బస్సులు మళ్లించారని ప్రయాణికుల ఆవేదన. నేడు గుడివాడలో సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్ర సభ. సింహాచలం మెట్లపై వ్యాయామం, వ్యక్తిని అడ్డుకున్న మహిళ. విక్రమ్-1 ఘన విజయం, సంబరాలలో మునిగిన శాస్త్రవేత్తలు. పెనుమాకలో ప్రమాదకరంగా మారిన రోడ్లు, వరుసగా బైక్ ప్రమాదాలు. మహానందీశ్వరుడి ఉండి ఆదాయం 52,50,000 రూపాయలు. ఒక్కరే విద్యార్థి, ఒక్కరే ఉపాధ్యాయుడు, వార్తల్లో నిలిచిన పాఠశాల. ఈ నెల 22 నుంచి తల్లికి వందనం అమలు, సీఎం చంద్రబాబు ప్రకటన. కొండపీలో ఆర్టీసీ బస్ బోల్తా, త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే లోకేష్ ఇంటి ముట్టడి, ఏఐఎస్ఎఫ్ హెచ్చరిక. చెన్నై మథురై ఓమినీ బస్సులో అగ్ని ప్రమాదం, ప్రయాణికులు సేఫ్. వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు, నంద్యాలలో ఇస్తిస్కా నమాజ్. నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాలలో రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 264 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో 124 మంది ఫీడర్ రైడింగ్ క్రీడాకారులు ఉన్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర జట్టు తరపున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో విజేతలకు పతకాలు, ట్రోఫీలు అందజేయనున్నారు. ఓపెన్ సీనియర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రత్యేకించి డాక్టర్ రవికృష్ణ గారు అలాగే రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు వారిని కూడా అభినందిస్తూ కార్యక్రమం సక్రమంగా జరగాలి. వచ్చేటువంటి ప్రతి ప్లేయర్ కూడా జాగ్రత్తగా ఆడాలి, కాన్సన్ట్రేట్ చేస్తూ ఆడుతూ మంచి స్ట్రాటజిక్గా గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పేసి, అలాగే మంచి ర్యాంకింగ్ సంపాదించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, అలాగే గేమ్ కండక్ట్ చేసినటువంటి టోర్నమెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వారికి ఆ మేధాశక్తి, అదేవిధమైనటువంటి క్రీడ పట్ల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగడానుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి క్రీడ ఇది. కాబట్టి ఇక్కడున్న పిల్లలందరూ కూడా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి మీరు అందరూ కూడా మీ జిల్లాల్లో ఎంపిక చేయబడి ఇక్కడికి పంపించారు. మీ జిల్లాల తరఫున కొంతమంది డైరెక్ట్ గా ఎంట్రీలు కూడా నమోదు చేసుకుని ఉంటారు.
వారందరూ కూడా 2 రోజుల పాటు మీ క్రీడా ప్రావీణ్యాన్ని చూపించి మీరు చక్కగా ఆడి విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాము. రేపు సాయంత్రం విజేతలుగా నిలుచుకోవాలి. నంద్యాల వ్యవసాయ శాఖలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఎంపీఈఓలు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు తదితర డిమాండ్లతో సమ్మె నోటీస్ జారీ చేశారు. కనీస వేతనం 35,000, ఈహెచ్ఎస్, ప్రమాద బీమా, చైల్డ్ కేర్ లీవ్స్ కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేరకపోతే జూలై 20 నుంచి 25 వరకు అనంతపురంలో సమ్మె చేపడతామని ప్రకటించారు. నా పేరు చింతల ప్రసాద్. నేను నంద్యాల జిల్లా ఎంపీఓ అధ్యక్షుడిని. మేము ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్నాము. 12,000 వేతనంతో పనిచేస్తున్నాము. కానీ అదే 12 సంవత్సరాల నుంచి అదే వేతనంతోనే పనిచేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ₹1 జీతం అయితే పెరగడం లేదు. మేము ఎందుకంటే వ్యవసాయ రంగంలో రైతులకు ఒక వెన్నుదమ్ముగా సిసిఆర్సి కార్డ్స్ కానీ, జేఎల్జీ గ్రూప్ కానీ, పొలం బడి కానీ, పొలం పిలుస్తుంది కానీ, రైతులకు ఫర్టిలైజర్ కానీ, అన్ని రైతులకు ఒక వారధిగా ఈ ఎంపీఓ వ్యవస్థ అనేది పనిచేస్తున్నాం. అందరికీ రైతులకు వెన్నుముకగా నిలుస్తున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మా ప్రధానమైన డిమాండ్స్ మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు దాంతోపాటు 35,000 వేతనంతో మాకు ఇవ్వాలి. ఇప్పుడున్నే ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలలో ఉన్నటువంటి ఈ దానిలో మమ్మల్ని తీసుకొని మమ్మల్ని భర్తీ చేసుకోవాలని మేమంతా అగ్రికల్చర్ ఏజీబీఎస్సీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ బీఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము ఎంపిక జరిగింది 2014లో. మేము ఇన్నేళ్ళ సర్వీసు పెట్టుకొని కూడా మేము ఇట్లనే ఉన్నాము ఈ 12,000 వేతనంతోనే. దయచేసి పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్, చంద్రబాబు సార్, నారా లోకేష్ సార్ మా సమస్యలను మీరు గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తారని ఈ మీడియా సమూహంగా మీకందరికీ నా ఎంపీఓల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. జై ఎంపీఓ. నా పేరు నాజియా. నేను నందికొట్కూరు మండలంలో ఎంపీగా పనిచేస్తున్నాను. బట్ ఫస్ట్ 12 ఇయర్స్ నుంచి నేను ఎంపీగా పనిచేస్తున్నాను. 12,000 శాలరీకే 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఫస్ట్ అయితే మాకు దూరం కూడా వేశారు. మనం ఎంత దూరమైనా వెళ్ళి చేసాము. 12,000 శాలరీకే చార్జెస్ కి అయిపోయాయి. అయినా కానీ మాకు ఏదో ఒక న్యాయం చేస్తారని 12,000 శాలరీకే చేసాము. మా డిమాండ్ ఏంటంటే ఎప్పుడైనా మాకు 12 సంవత్సరాల సర్వీస్ ఉంది కాబట్టి 35,000 శాలరీ పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మాకు పెటర్నిటీ లీవ్స్ కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మేము చెప్పిన డిమాండ్స్ పెంచితే మేము రైతులకి వారాదిగా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పని చేస్తాము. సో గవర్నమెంట్ మా యొక్క సమస్య. గుడివాడలో నేడు జరగనున్న సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్ర సభ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను సభ విధులకు మళ్లించారని ఓ వ్యక్తి వీడియోలో ఆరోపించారు. దీంతో గుడివాడ బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు వస్తున్నాడని బస్సులన్నీ కూడా ఖాళీ చేస్తారు. ఒక్క బస్సు కూడా లేకుండా ప్రజలందరూ కూడా కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ దూర ప్రాంతాలు ప్రయాణం చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గుడివాడ బస్ స్టాండ్ చూడండి. వ్యాయామం కోసం ప్రతిరోజు సింహాచలం ఆలయ మెట్లు ఎక్కుతున్న వ్యక్తిని ఓ మహిళ అడ్డుకుంది. ఆలయ మెట్లు వ్యాయామం కోసం ఎలా ఉపయోగిస్తున్నారని ప్రశ్నించగా ఆ వ్యక్తి ప్రభుత్వంతో చట్టం వేయించండి అంటూ ఎదురు తిరిగిన ఘటన అక్కడ చర్చనీయాంశంగా మారింది.
దేవుడు అంతా మాట్లాడని చెప్పు. మరి అదే నేను చెప్పలేదు. నేను వాకింగ్ కాదు కదా అని చెప్పాను. నీకు నేను అసలు ఏది అనలేదు. ఎక్కువ మాట్లాడతాను. ఎక్కువ చేస్తున్నావు. అది దేవస్థానం రావడం లేదు. ఎలా పడతాను దేవస్థానం రావడం లేదు. హిందూ దేవస్థానం అయినా అసలు వాకింగ్ ఇది కాదు కదా. వాకింగ్ ఇది ఎక్కడ ఏం జరగాలి. వాకింగ్ చేయడం దేవుడు కూడా చేస్తున్నాను. దేవుడికి వచ్చాను. వాకింగ్ చెప్పాలి. చెప్పాను పని చెప్తాను. మళ్ళీ రేపని మాట్లాడాలి. అదే స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతం కావడంతో శ్రీహరికోటలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ప్రయోగం సక్సెస్ కాగానే కంట్రోల్ రూమ్ లో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకోగా ఇస్రో చైర్మన్ నారాయణ్తో పాటు మాజీ చైర్మన్లు సీనియర్ శాస్త్రవేత్తలు చప్పట్లతో అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కైరూట్ సంస్థపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. And we have great views coming from the tracking cameras. And isn't this quite something? Vikram-1 ने अपनी उड़ान भरी. प्रथम चरण का प्रज्वलन प्रारंभ हो चुका है. Vikram-1 ने प्रक्षेपण पथ को लांघकर आकाश को भेदने का निर्णय ले लिया है, एक ब्रह्मास्त्र की तरह. That's very true, Suyash. Vikram-1 is in space. हमारा यान अंतरिक्ष तक पहुंच चुका है. And we've had callouts of separation of the payload fairing. We have successful payload fairing separation to cooling, right? The whole thought process is the tiny tubes that we just talked about. Those tubes performance normal plus 15 minutes. और यहाँ पर हमको मिशन नियंत्रण केंद्र से संकेत मिल रहे हैं कि चतुर्थ करण director that the Agaman mission is a grand success. सफलता पूर्वक प्रथम मिशन आगमन ने इतिहास के पन्नों में अपना नाम अंकित कर दिया है. Hello space, we have arrived. Thank you for joining us today. Thank you for being with us on this historic journey today. With Raman 2 and Vikram-1 now safely in orbit, we are not just reaching space, we are opening space for all. आज की इस ऐतिहासिक उड़ान में हमारे साथ जुड़ने के लिए आपका हार्दिक धन्यवाद. विक्रम-1 ने सफलतापूर्वक सारे उपग्रहों को कक्षा में पहुंचा दिया है और भारत పెనుమాకలో వర్షం కారణంగా రోడ్లపై మట్టి జారుడుగా మారి ప్రమాదాలకు దారితీస్తుంది. అమరావతి నుంచి టిప్పర్ లారీల ద్వారా తరలిస్తున్న మట్టి రోడ్లపై పడిపోవడంతో వర్షానికి అది మరింత జారుడుగా మారింది. దీంతో ఇప్పటి వరకు 100కు పైగా బైకులు ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా పెనుమాక టిట్కో ఇండ్ల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. స్లోగా స్లోగా నల్ల మట్టిగా జారిపోతుంది. స్లోగా వెళ్ళు బాబాయ్. ఇటు కాదు అటు వెళ్ళి స్లోగా వెళ్ళండి. ఏ స్లోగా వెళ్ళు తమ్ముడు. మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో జూలై 18న కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.
గత 50 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం 52,50,131 రూపాయల ఆదాయం లభించింది. ఇందులో ఆలయాలకు 51,70,417, అన్నప్రసాదానికి 55,670, గో సంరక్షణకు 24,044 వచ్చినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా కోనాపురం ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఒకే విద్యార్థి ఒకే ఉపాధ్యాయుడితో కొనసాగుతుంది. 2వ తరగతి చదువుతున్న విక్కీ పాల్ కోసం ఉపాధ్యాయుడు జగమోహన్ రావు ప్రతిరోజు విధులకు హాజరవుతూ అతడి కోసమే మధ్యాహ్న భోజనం కూడా వండుతున్నారు. గ్రామాన్ని వర్ధన్నపేట మున్సిపాలిటీలో విలీనం చేయడంతో మిగిలిన 19 మంది విద్యార్థులు మున్సిపల్ పాఠశాలకు మారారు. సింహం ఇది ఎలుక, చెట్టు, తోక, అడవి, పంజ, వల. మరి రాయలేంటి ఇవి తప్పు పోయింది గుర్తేసిన. మరి ఎందుకు రాలే చెప్పు? అందుకనే ఏడుస్తాను. ఇప్పుడు ఎందుకు రాయలే? గుర్తం తీద్దాం వేస్తాం రాయలే కదా. రాయి ఇప్పుడు కూర్చోండి. పెన్సిల్ గుర్తం తీద్దాం. గుడివాడ సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు కూడా తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం తల్లుల అకౌంట్లో తల్లికి వందనం డబ్బులేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందని. కాదు, మనసు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ మేమందరం ఒకటే ఆలోచిస్తున్నాం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాల వైపు నడిపించాలి. మిమ్మల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి మిమ్మల్ని సక్రమమైన మార్గం నడపడానికి పనిచేస్తున్నాం. ఈరోజే అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. ప్రకాశం జిల్లా కొండపి వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. బస్సులో 20 మంది విద్యార్థులు సహా 60 మంది ప్రయాణికులు ఉండగా అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు నుంచి కామేపల్లికి ఒంగోలు నుంచి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు క్రాష్ చేయబోయాడు. స్పీడ్గా వస్తున్నాడు. స్పీడ్గా వస్తూ బ్రేక్ వేయలేకపోయాడు. బ్రేక్ పడలేదు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమిధించి మంత్రి నారా లోకేష్ ఇంటిని ముట్టడిస్తామని ఏఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. యూనియన్ వాళ్ళు ఇచ్చినది చీఫ్ సెక్రటరీ పంపిస్తాం. కావాలంటే కాపీ కూడా మీకు పంపిస్తాం. మీ అడ్రస్ నీ అడ్రస్ రాదు పంపించడం చెత్తపూడిలో నేను చెప్తాను. మొబైల్ నెంబర్ కూడా అడ్రస్ పెట్టడం బాగా మీ అడ్రస్ మేము పంపిస్తాను. అప్పుడు చెత్తపూడి కూడా అలవాటు లేదు. ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం అంటే ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, దాంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజ్ అయితే కానీ, పీజీ కాలేజ్ అయితే కానీ, ఇతర కాలేజ్ విద్యార్థులకు ఫీజు రిమెంట్, స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, అదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి విద్యార్థులు కొంతమంది గురుకుల ఎస్సీ బీసీ మోడల్ స్కూల్ కేజీబీపీ సంబంధించి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి సీటు కేటాయించి వాళ్ళకు చదువుకునే అవకాశం కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ హాస్టల్లో పెండింగ్ సమస్యలు ఉన్నటువంటి అన్ని పరిష్కరించాలని ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే మరొకసారి జిల్లా అధికారులు ఇండలు ముట్టడిస్తామని ఏఎస్ఎఫ్ నంద్యాల జిల్లా సమితిగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విద్యాశాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందడానికి నిరంకుశంగా ఈరోజు ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ విద్యారంగ సమస్యలు కుప్పలుగా పేరుకుపోయినాయి. ఆ ప్రభుత్వ స్కూళ్లలో కానీ, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కానీ, డిగ్రీ కళాశాల కానీ ఎక్కడ చూడు సమస్యల వలయంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ ను ఇంతవరకే రాష్ట్ర మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపైన ఇంతవరకు కూడా స్పందించడం లేదు. కావున తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏదైతే జీవో నంబర్ 70 రద్దు చేయాలని చెప్పి 10,700 బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఏఎస్ఎఫ్ గా హెచ్చరిస్తా ఉన్నాం. చెన్నై నుంచి మదురై వెళ్తున్న ప్రైవేట్ ఓమినీ బస్ పెరంబూరు సమీపంలోని చెన్నై త్రిచి జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదానికి గురైంది. అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోవడంతో అందులో ఉన్న 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ലാപ്ടോപ്പ് കൈക്ക് എല്ലാം പോച്ച് ലാപ്ടോപ്പ് പ്രിന്റ്സ് എല്ലാം പോയി.
నంద్యాల పట్టణంలోని ఆల్ పుల్ఖాన్ ఈద్గాలో జూలై 20న వర్షాల కోసం ఇస్తిస్కా నమాజ్ ప్రత్యేక దువా నిర్వహిస్తున్నట్లు జమాఅతుల్ ఉలామా వల్ ఐల్మా ఫౌండేషన్ అధ్యక్షులు అబ్దుల్ హదీ నయీదీ తెలిపారు. వర్షాభావంతో రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين لا إله إلا الله الحليم الكريم لا إله إلا الله الحليم الكريم لا إله إلا الله الحليم الكريم سبحان الله رب العرش العظيم صل على النبي محمد وعلى آله وأصحابه أجمعين. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముస్లిం సోదరులకు, ముఖ్యముగా నంద్యాల పట్టణ ప్రజల ముస్లిం సోదరులకు తెలియజేయడం ఏమనగా, ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాము. వర్షాలు లేక ప్రజలు అలాగే రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. అందువలన జమాతుల్ ఉలమా వల్ ఐమ్మా ఫౌండేషన్ తరఫున మన నంద్యాల అల్ ఫుర్ఖాన్ మసీదులో అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో నమాజే ఇస్తిస్కా అని ఒక కార్యక్రమము జరుపుచున్నాము. అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, రేపు సోమవారము అనగా 20/7/2026 సోమవారము ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుపుచున్నాము. అందువలన అందరు కలిసి వచ్చి అల్లాహ్తో వేడుకోవాలని, అల్లాహ్ యొక్క రహమత్ గురించి మనం దువా చేయాలని కోరుచున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शहर नंदियाल अतराफ व अकनाफ के तमाम मुसलमान भाइयों को इस बात की इत्तला दी जाती है कि हमारे शहर नंदियाल की भीमावरम रोड पर जो ईदगाह है मस्जिदुल फुरकान दारुल उलूम सबीलुल हुदा, इस ईदगाह में नमाज इस्तिस्का बरोज़े पीर 20 तारीख 7वां महीना 2026 को अल्हम्दुलिल्लाह नमाज इस्तिस्का रखा गया है। तमाम हजरात आते आते अपने साथ मुसल्ला वगैरह लेकर आए। और इसी तरह अल्हम्दुलिल्लाह ये जो ऐलान किया जा रहा है, बड़े हजरत दामद बरकातुहुम सदर जमाअतुल उलमा वल आइम्मा फाउंडेशन ट्रस्ट दामद बरकातुहुम के वास्ते से है। इसलिए उम्मीद करता हूँ कि आप तमाम हजरात हमारा ये पैगाम सुनते ही मस्जिदुल फुरकान को अपना जाए नमाज ले लेकर अल्हम्दुलिल्लाह सुबह 10 बजे पहुंच जाएंगे। మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.